బస్ స్టాండ్ వచ్చింది దిగవాలి రండి తొందరగా రండి చూసుకోండి సార్ వాళ్ళు నెక్స్ట్ బస్ లో వస్తారు కానీ హలో హలో అవునా ఎప్పుడు 1 సెకండ్ ఓకే సతీష్ సీరియల్ కిడ్నాపింగ్ విచారణ క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళింది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు వచ్చేసింది ఎస్ గిరీష్ పార్థసారథి ఇప్పుడు ఈ సిటీకి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ సొంత ఊరు వైజాగ్ పాలమూరు వచ్చింది దిగండి తమ్ముడు టీ ఇవ్వు. ఇస్తాను సార్. కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వు. ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. 16వ తేదీ అమ్మాయికి హార్ట్ ఆపరేషన్. ఎలా పడుకుందో చూశారు కదా సార్. పాపకి వీటి గురించి ఏమీ తెలియదు. డైలీ ఇచ్చే మందుల పేర్లు కూడా నాకు అసలు తెలియదు సార్. అన్నీ తనే చూసుకునేది. షాజికేయర్ వాళ్ళ అమ్మ సార్. చెప్పండమ్మా. పొద్దున్నే నాన్న కొడుకు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఒక టిప్పర్ లారీ అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాం. మా అబ్బాయి ఏటీఎంలో డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఊరుకోండి. అక్కడ ఇక్కడ నన్ను మహేష్ సార్, కిడ్నాప్ చేయబడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు అందరినీ మనం వెళ్ళి విచారణ చేయాలి సార్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే సలీం సార్. రాజాబాబు సార్. దే విల్ అసిస్ట్ యూ. షూర్ సార్. టేక్ యువర్ వెహికల్. గో. మహేష్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. రచల్ సార్. కమ్ ఆన్.
నాకు ట్రైన్ ఉంది. ఏబీ కార్ ఆపు. ఏంటేబీ? ట్రైన్ ఇంకా రాలేదు కదా, నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుదాన్లే. అలా ఎందుకు? అంతసేపు నువ్వు నాతోనే ఉంటావు కదా, లేదంటే వదిలేస్తానులే. ఏంటిది? ఎల్సా ఫోన్ చేసింది. ఏమంది? మిస్ షారా మాథ్యూ కొరియన్ ఏమంది? పక్క ఫ్లాట్ లో ఎవరైనా అమ్మాయిని మీరు లవ్ చేశారా? సగం నిజం. నేను అప్పుడే అనుకున్నాను ప్రేముండేది తనకి నా మీద. వాళ్ళ తాతయ్య ద్వారా ప్రపోజల్ వచ్చినప్పుడే నాకు తెలిసింది. అమ్మ నాన్న బాగా ఇబ్బంది పెట్టారు. తర్వాతేంటి? అప్పుడు కూడా నా మనసు వేరే ఎవరి కోసమో ఎదురు చూసింది. ఎవరి కోసం? చెప్పను, కావాలంటే ముద్దు పెడతాను. నా దగ్గరికి వస్తావు కదా ముద్దు పెట్టమని. అది అప్పుడు కదా. అప్పుడంటే ఇప్పుడు? అప్పుడు మీరివ్వద్దు, నేనే తీసుకుంటా. ఏబీ నా ట్రైన్. ఓకే ఏబీ. ఏయ్ సారా, సీట్ దొరికిందా? దొరికింది. ఏబీ నీకు బాధగా ఉందా? అవును, నువ్వు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తావని అనుకున్నాను. అయ్యో, ట్రైన్ వెళ్తుందని తొందరలో ఉన్నప్పుడు వెనక్కి ఎలా చూస్తాను? నేను అడిగింది అది కాదు. తోసినందుకు బాధపడుతున్నారా అని. నిజంగానా? అయితే లెక్క పెట్టుకోండి. టెల్ మీ మహేష్, ఎంతవరకు వచ్చింది? గోయింగ్ వెల్ సార్. సార్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, కానీ అది చెప్పకుండా. హే కమాన్ మ్యాన్. మనోజ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అతను బాగా తాగుతాడు, ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతుంటాడు, ఇంకా చాలా అప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళింట్లో మంచి చెడు ఏ కార్యక్రమం జరిగినా హఠాత్తుగా ఇంట్లోంచి కనిపించకుండా వెళ్ళిపోతాడట. ఇలాంటివి చాలా జరిగాయట. తన సిస్టర్ మ్యారేజ్కి బ్యాంకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన మనోజ్ ఇక మళ్ళీ తిరిగి రాలేదంట సార్. యు మీన్? ఐ మీన్ మనోజ్ కనిపించట్లేదు, కానీ అది కిడ్నాప్ అవ్వాలని ఏం లేదు కదా. నిజంగానే అది మన కేసులో అనుమానించే విధంగా ఉండే కిడ్నాపింగ్ షాజీ కేయర్, ఎస్ఐ చంద్రనాయక్, అలాగే ఇంకా థామస్ వాళ్ళ వైఫ్, మిగతా ఇద్దరు మిస్సింగ్ కాదు సార్. అది ఒక కిడ్నాపింగ్గా ఉంటుందనేది మన గెస్సింగ్ మాత్రమే కదా సార్. బ్రిలియంట్ అబ్జర్వేషన్ సార్. డూ వన్ థింగ్, మనోజ్ ఫ్రెండ్స్ని, ఆఫీస్ స్టాఫ్ని డీటెయిల్డ్గా కనుక్కోండి. ఐ విల్ కాల్ యూ. ఓకే సార్. ఏమండి, ఆ బకెట్ ఇచ్చి కేసు గురించి మాట్లాడుకోండి. నేను స్నానం మధ్యలో ఉన్నాను. ఓకే. ప్రతి నెల టైంకి అద్దె తీసుకుంటున్నారు, కానీ ఈ ట్యాప్ మాత్రం బాగు చేయించట్లేదు. వెళ్ళు, స్నానం చేయపో. అన్నయ్య, పిల్లాన్ని పట్టుకుంటారా? సార్. రేచల్, కాస్త కష్టమైన విషయమే. ఫెమినిస్ట్, దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటి సార్? ఆ వినీత టీచర్ వాళ్ళ హస్బెండ్ షిప్లోనే కదా? అవును సార్. టీచర్ వాళ్ళ మోరల్ బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేయండి.
కొన్ని గాసిప్స్ ఈ న్యూస్ పుస్తకాల్లో వచ్చాయి కదా, అవి కూడా చూడండి. ఊరికే. సరే సార్. మనం కిడ్నాప్ అనే అనుకుంటున్నాం, కానీ వాళ్ళెక్కడైనా దాక్కున్నారేమో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే? ఓకే సార్.